2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సండే స్పెషల్ బంపర్ అనాలిసిస్. మనం గోల్డ్ గురించి ఏదైతే చేస్తున్నామో అండ్ ఈ సండే రోజున గోల్డ్ వీడియోలో మీకు దాంతో పాటే సిల్వర్ అనాలిసిస్ కూడా ఇస్తాను. సో దట్ రెండు కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది. లెట్స్ డూ దాట్. సో ఇక్కడ మీరు ముఖ్యంగా చూసుకుంటే మీ అందరికీ ఒక క్లారిటీ వస్తుందండి. అసలు రాబోయే వారం నుంచి ఎలాగైతే ఉండబోతుందో ఆ ఐడియా మీకు సాటర్డే వీకెండ్ అనాలిసిస్లో ఇచ్చేసా. కానీ ఈ సండే బంపర్ అనాలిసిస్లో గత ఒక 6 నెలల్లో ఏం జరిగింది గోల్డ్ అండ్ సిల్వర్తో పోల్చుకుంటే, అసలు ఏం జరగబోతుంది మనం ఫ్యూచర్లో అన్న దాని గురించి ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది. సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎవ్రీ వీక్ ఇది నేర్చుకుంటూ పోతే ఏమవుతుందంటే మీ ఫ్యూచరిస్టిక్ అనాలిసిస్ గురించి ఏదైతే ప్రిడిక్షన్ ఉంటుందో, ఏదైతే ఐడియా కావాలో అది పక్కాగా మీకు ఉంటుంది. అండ్ పక్కాగా అంటే 100% ఉండకపోవచ్చు, బట్ ఎస్, ఎందుకంటే 100% మీ అనాలిసిస్ వర్క్ చేస్తుంది అని చెప్పేసి ఎవరైనా చెప్పినా నమ్మకండి. ఎందుకంటే దేర్ ఈజ్ ఓన్లీ అ థంబ్ రూల్ ఇన్ ద మార్కెట్. అంటే ఒక థంబ్ రూల్ ఉందన్నమాట ప్రపంచంలో. అదేంటంటే మీరు అట్ ఎ స్కేల్ ఆఫ్ 10 తీసుకుంటే, అంటే 1 to 10 మధ్యలో మీరు పోల్చుకుంటే ఐదర్ 6, 7, 8, 9 మధ్యలో మీకు ఎక్కడ సక్సెస్ రేట్ వచ్చినా కానీ యు ఆర్ డూయింగ్ గ్రేట్. మీరు చాలా బాగా చేస్తున్నట్టు, మీరు చాలా మంచి ట్రేడర్ అన్నట్టు ఆర్ బిజినెస్ మ్యాన్ అన్నట్టు గోల్డ్ అండ్ సిల్వర్ విషయంలో. అదే 6 to 9 మధ్యలో, అంటే మీరు అట్ ఎ స్కేల్ ఆఫ్ 10 ట్రేడ్స్ మీరు చేశారనుకోండి, 10 వాటిల్లో మీకు 4 లాస్ వచ్చింది, 6 వాటిల్లో మీకు ప్రాఫిట్ వచ్చిందంటే మీరు స్టిల్ 2 ట్రేడ్స్ గెయిన్ చేస్తున్నారు, ప్రాఫిట్లో ఉన్నట్టు లెక్క. సో అంటే 7 వచ్చింది అనుకోండి, 7:3, అంటే 3 లాసులు 7 ప్రాఫిట్లు. అదే 8 వచ్చింది అనుకోండి, 8 మీకు ప్రాఫిట్లో ఉన్నట్టు, 2 లాస్లో ఉన్నట్టు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సక్సెస్ రేట్ కాస్తంత నంబర్ 10 దగ్గర వరకు వెళ్తే చాలు. సో చూపిస్తాను ఇక్కడ ఏం జరిగింది యాక్చువల్గా. సో ఈ పైన చార్ట్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది సిల్వర్ చార్ట్ అండి. ఇది యాక్చువల్గా నేను మీకు చూపిస్తుంది జూన్ 4th నుంచి నేను చూపిస్తున్నాను. సో June 2 నుంచి కూడా ఉంది ఇక్కడ. సో ఆ టైంలో మీకు ఇక్కడ సిల్వర్ ప్రైసెస్ చూసుకుంటే దాదాపు 1,03,000 రూపాయలు ఉండిందండి. అండ్ అదే టైంలో మనకు గోల్డ్ కూడా చూసుకుంటే, అండ్ ఇట్ వాస్ ట్రేడింగ్ అట్ అరౌండ్ ది ప్రైసెస్ ఆఫ్ అబౌట్ 90,000 రూపీస్. సో ఆ మధ్యలో ఉండింది ప్రైసెస్. ఇక్కడ మనం చూసుకుంటే సిల్వర్ కాస్త 1,70,415 రూపాయల వరకు వెళ్ళింది. అదే టైంలో మీ గోల్డ్ చూసుకుంటే 1,32,000 వరకు వెళ్ళిందండి. సో ఈ రెండిట్లో కూడా చూసుకుంటే ముఖ్యంగా మనకి ఏంటంటే అవుట్ పర్ఫార్మెన్స్ అనేది మనం ఇక్కడ ఒకవేళ చార్ట్లో మనము ట్రై చేసి ఇక్కడ లైన్ డ్రా చేస్తే మీకు అర్థమైపోతుంది. యాక్చువల్గా చూడండి, సిల్వరే ఎక్కువగా పెరిగింది. అండ్ ఒకవేళ మనం గోల్డ్ కోసం ఒక ట్రెండ్ లైన్ ఇక్కడ డ్రా చేస్తే మీకు అర్థమైపోతుంది దట్ గోల్డ్ ఎక్కువగా పెరగల. అంటే సిల్వర్ యాక్చువల్గా ఎప్పుడైనా గుర్తుంచుకోండి, గోల్డ్కి వెనకాల ఉండేది అనమాట. అంటే గోల్డ్ నీడలాగా ఉండేది, కానీ ఇప్పుడు సిల్వర్కి నీడలా ఉండిపోయింది గోల్డ్. అంటే రివర్స్ అయిపోయింది సినారో. ఈ విషయం అందరికీ తెలుసు. సోలార్ ప్యానల్స్లో ఎక్కువ వాడుతున్నారు, స్వీట్స్లో వాడుతున్నారు, ఈవీ వెహికల్స్లో వాడుతున్నారు, మొబైల్ ఫోన్స్లో వాడుతున్నారు. సో సిల్వర్ అనేది ప్రతి చోట్ల పెరిగిపోయిందండి. అసలు మార్కెట్లో స్టాకే లేదు. కానీ ఎంత నార్మల్గా అయితే పెరిగాలో అంత పెరగకుండా మరీ ఎక్కువగా పెరిగింది కాబట్టి అక్కడ నుంచి పడిపోవడం మొదలైంది. చాలామంది ఈ ట్రాప్లో కూడా ఇరుక్కొని ఉన్నారు. ఎంతోమంది ఏం చేశారంటే కేజీ నుంచి 10 కేజీలు ఆర్ 100 కేజీల వరకు సిల్వర్ ఇటుకలు కొనుక్కొని మరీ ఇంట్లో దాచుకున్నారు. అదేదో మాకు మంచి ప్రాఫిట్ వస్తే అమ్మేద్దాం కదా అని చెప్పేసి అందరూ, అంటే షార్ట్ కట్ టు సక్సెస్. ఆశ ఒకవైపు అయితే అత్యాశ ఇంకో వైపు ఉంటుంది. సో జరిగింది ఇదే. చాలామంది పాపం తెలిసి ఎవరు తప్పులు చేయరు, బట్ తెలియక జరిగిన తప్పు ఇది. సో ఆ తెలియక చేయడం వల్ల చాలామంది ఇరుక్కున్నారు. సిల్వర్ చూసుకుంటే మీకు ఆల్ టైమ్ హై 1,70,000 నుంచి పడిపోయి దాదాపు 1,43,800 దాకా వచ్చిందండి. సో 1,43,000 అంటే దాదాపు ఇక్కడ నుంచి మీకు ఒక 30, అంటే 27,000 to 30,000 రూపీస్ సిల్వర్ పడిపోయిందంటే అసలు చిన్న మాట కాదు. ఎంతోమంది ఇరుక్కున్నారు. కొన్ని వేల లక్షల మంది ఉన్నారండి మొత్తం భారతదేశంలో చూసుకుంటే. మన తెలుగు రాష్ట్రాల్లోనే కనీసం మన తెలుగు 2 రాష్ట్రాల్లో అండ్ తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిగతా ఏరియాస్ ఆఫ్ ది ఇండియాలో ఎంతోమంది బంగారము అనవసరంగా మనకు పెరుగుతుంది కదా, ప్రాఫిట్ ఇస్తుంది కదా సిల్వర్ కూడా అని చెప్పేసి బిస్కెట్స్, ఇటకలు కొనుక్కొని అసలు ఇరుక్కొని ఉన్నారు. అది కూడా బ్యాంక్ లోన్ తీసుకున్నారండి. ద మోస్ట్ షాకింగ్ థింగ్. నాకు చాలా బాధ వేసింది ఈ విషయం తెలిసాక. బట్ ఏంటంటే
ఎలాగో అలాగా మనం బయటికి రావాలి. చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు. తప్పకుండా మీ అందరికి నేను తోడుగా ఉంటాను, మీకు సపోర్ట్ చేస్తాను. నా ఇక్కడ మనం చూసుకుంటే ముఖ్యంగా ఏంటంటే ఈ ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ చూసుకుంటే ఈ ముళ్ళు ఏదైతే చూస్తున్నారో ఎర్ర కలర్లో ఉంది ఆ ముళ్ళు యాక్చువల్గా మనకు ఎక్స్ట్రీమ్ గ్రీడ్ అన్న వర్డ్ కింది వరకు వచ్చేసింది అనమాట. యాక్చువల్గా చూస్తే దాని కింది వరకు వచ్చేసేసి అసలు అక్కడ నుంచి ఆ ముళ్ళు కాలిపోతుందా పగిలిపోతుందా ఎవరికీ తెలియలా. నిజంగా అలాంటి సినారియో ఉండింది. అక్కడి నుంచి చూసుకుంటే ఇప్పుడు కాస్తంత ఎక్స్ట్రీమ్ గ్రీడ్ బార్డర్లోకి వెళ్ళింది. గ్రీడ్ కంటే కాస్తంత పైగా ఉంది. అంటే నేను చెప్పాను కదా, ఎప్పుడు మీ ఆశ అత్యాశలో మారిపోతుంది మీకు తెలీదు. నేను చాలా మందికి గ్రీడ్లో ఉన్నప్పటి నుంచి రెగ్యులర్గా వార్నింగ్ ఇచ్చుకుంటూ వస్తున్నాను, కాషన్ చేశాను, మిమ్మల్ని అలర్ట్ చేశాను. దయచేసి అర్థం చేసుకోండి, గ్రీడ్ ఫ్యాక్టర్లో నుంచి ఎక్స్ట్రీమ్ గ్రీడ్కి వస్తే లాసులు మనకే ఉంటాయి అని చెప్పేసి. సో అదే జరిగింది చూడండి. దాదాపు 89 పాయింట్స్ వరకు వచ్చేసింది. మనం యాక్చువల్గా చూస్తేలే 45 పాయింట్ల నుంచి దాదాపు 97-99 వరకు వచ్చిన గోల్డ్ గ్రీడ్ ఫ్యాక్టర్ చూసుకుంటే ఇప్పుడు మనకి కాస్తంత తగ్గిందని చెప్పొచ్చు. జస్ట్ ఒక 2 పాయింట్లే తగ్గింది. 99 నుంచి 97 వరకు వచ్చింది. 92 కూడా వచ్చిందండి. ఒక 5 నుంచి కైండ్ ఆఫ్ 3 పాయింట్ల వరకు తగ్గింది మనకు. బట్ ఇక్కడ నుంచి ఇంకా తగ్గాలి అంటే 1,20,000 రూపాయలు బంగారం అనేది తగ్గిపోవాలి అండ్ 1,40,000 సిల్వర్ అనేది కూడా దిగాలి. అది నేను ఫ్యూచర్స్ ఎంసీఎక్స్ ఫ్యూచర్స్లో ఉన్న కాంట్రాక్ట్స్ ప్రకారంగా చెప్తున్నాను. ఒకటేమో నవంబర్న ఎక్స్పైర్ అయ్యేది, రెండోది డిసెంబర్లో ఎక్స్పైర్ అయ్యేది. సో కాబట్టి జాగ్రత్తగా ఇలాంటి విషయాలు ఏదైనా డౌట్ ఉంటే మీరు ధైర్యం చేసే ముందు, కొనే ముందు లేదా అమ్మే ముందు ఫస్ట్ అడిగి లేదంటే నేర్చుకొని మీరు చేస్తే బాగుంటుంది. మీరే సేఫ్ ఉంటారు, లేదంటే ఇరుక్కుంటారు, డబ్బులన్నీ పోతాయి. జాగ్రత్త. సో మండే రోజున మార్కెట్స్ ఎలా ఉండబోతున్న ఐడియా మీకు సాటర్డే వీడియోలో ఇచ్చాను, వీకెండ్ అనాలిసిస్లో. అండ్ ఈరోజు సండే రోజున ప్రపంచంలో ఏం జరిగింది, యాక్చువల్గా గోల్డ్ సిల్వర్ మూవ్మెంట్ ఎలా ఉండింది, అవన్నీ మీరు తెలుసుకున్నారు. కాబట్టి ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే, ప్రశ్నలు ఏమైనా ఉంటే రాసుకొని కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఇప్పుడే. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.